సిటీ న్యూస్కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. కృష్ణా జిల్లాలో మొత్తంగా 237 నామినేషన్లు దాఖలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. కృష్ణా జిల్లాలో మొత్తం 237 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 37 నామినేషన్లు దాఖలవ్వగా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 200 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవగా చివరి రోజైన గురువారం ఒక్కరోజే 95 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29వ తేదీ సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తంగా దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే అత్యధికంగా గుడివాడ నియోజకవర్గానికి 40 నామినేషన్లు రాగా అత్యల్పంగా పామరు నియోజకవర్గానికి 17 నామినేషన్లు వచ్చాయి. మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి 36, గన్నవరంకు 34, పెనమలూరుకు 26, పెడనకు 24, అవనిగడ్డకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. కోలాహల వాతావరణం మధ్య ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎవరికి వారు బల ప్రదర్శన చూపేందుకు భారీ జనసమీకరణతో నామినేషన్లు వేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార వైఎస్ఆర్సీపీ కూటమి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో నిలిచింది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నంలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినిని లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో మచిలీపట్నంలో ప్రథమ ర్యాంకు సాధించిన చెనముత్తేవి నాగమృదులని లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిన మృదుల 600 మార్కులకు గాను 591 మార్కులు సంపాదించి పట్టణంలో మొదటి స్థాయిలో నిలిచారు. తన తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉపాధ్యాయుల శిక్షణతో తాను విజయం సాధించినట్లుగా తన జీవిత లక్ష్యం ఐఏఎస్ కావాలని మృదుల పేర్కొంది. ఈ సందర్భంగా ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మృదులను సన్మానించి పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సాల్మన్ రాజు, న్యాయవాది కమ్మిల విజయ్ కుమార్, తోట శ్రీనివాస్, మృదుల తల్లిదండ్రులు చెనముత్తేవి రవికుమార్, శ్రీలక్ష్మి, అనుపమ తదితరులు పాల్గొన్నారు. వైసీపీకి ప్రజాదరణ విశేషంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. జగనన్న పాలన వైపే అత్యధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపనున్నారని, వైసీపీకి ప్రజాదరణ విశేషంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం సుల్తానగరంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల పాలనలోని వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేయాలన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించేలా చర్యలు చేపట్టారన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జగన్ను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని పేర్నికిట్టు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, లంకే వెంకటేశ్వరరావు, బొర్రా ఫణి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు చూసుకున్నా సుల్తాన్ నగరం అనేది కొద్దిగా వెనకబడి ఉంటున్నట్టు మా పార్టీకి అలా కనిపించేది. కానీ ఈరోజు ప్రచారం మొదలెట్టి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏమండి మా మంచి జరిగింది, మేము జగన్ వదులుకోమనే మాట వాళ్ళ నోటి నుంచి వినటం జరుగుతుంది. నాకు తెలిసి రాజకీయాలు మొదలెట్టాక ఈ ఊర్లో ఇంత పాజిటివ్గా జనాలు మాట్లాడతాం అనేది మేము ఫస్ట్ టైం అండి. పనులు చేసిందంతా ఇక్కడే, కానీ వాళ్ళు పెట్టే భయం వల్ల ఏదైనా కొన్ని అందకపోవటం వల్ల ఏమన్నా బాధ మనసులో ఉండుండొచ్చు. కానీ ఈరోజు జనం వాళ్ళే మేము ఇంటికి వెళ్తుంటే నువ్వేం భయపడొద్దు, జాగ్రత్తగా తిరుగు, మీ వెనకాల నేను ఉన్నాం అనే భరోసా ఇస్తున్నారంటే నిజంగా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది. ఎక్కడ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, చివరికి ఏ ఊరు ఎంత మెజార్టీ వచ్చిందో అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగిందో దాన్ని బట్టి ఇక్కడ ప్రజలందరూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారండి. మా ఊరికి రోడ్లు వేసాడు, మా ఊళ్ళో స్కూల్ బాగు చేశాడు, మా పిల్లలు చదువుకుంటున్నారు, మా ఇంటికి పథకాలు అందిని అని ఎవరికి అందింది వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అదంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. అలాగే కొన్ని చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా బాబు ఇంతమందికి చేశారు కాబట్టి మాకు కూడా నమ్మకం ఉంది, మాకు కొన్ని ఇబ్బందుల వల్ల మిస్ అయింది, ఇది కూడా చేసి పెట్టు అని కూడా అడుగుతున్నారు. అంటే ఆ నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాబట్టి జనాలందరూ
ఇంత సుముఖంగా ఉన్నారు కాబట్టి ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ ప్రభుత్వం పాలన అనేది మేము సొంతంగా చెప్పుకోవడం కదా, వాళ్ళే మార్కులు వేయడం జరుగుతుంది, వాళ్ళే ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూసే యావత్ ప్రజానికానికి ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి చేసినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్లైన నాకు, అలాగే ఎంపీ క్యాండిడేట్ అయిన సింహాద్రి చంద్రశేఖర్ గారికి మద్దతుగా నిలుస్తూ ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు నమోదు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సుల్తానగరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరగటం, ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలన్నీ ఆశీర్వదించి మీకు అందరికీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేస్తామన్నారు. అట్లాగే కొల్లు రవీంద్ర గారు మైక్ ప్రచారంలో పూర్వం వైపు రావాలంటే మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాడు. పూర్వం వైపు రావాలంటే బెల్ కంపెనీ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, అది మళ్ళీ తీసుకొస్తాడా పూర్వం వైపానికి? లేదు, పట్టణాల్లో గ్రామాల్లో 33,000 ఎకరాలు భూమిని ఇస్తే కానీ పోర్టుని కట్టనని చెప్పి పెద్ద మనుషులు ఇవాళ మళ్ళీ 33,000 ఎకరాలు తీసుకొని భూమిని మళ్ళీ పోర్టు నిర్మిస్తారా? ఇవాళ పోర్టు శరవేగంగా జరుగుతుంది, మళ్ళీ పోర్టుని పునఃపరిపాలిస్తానంటున్నారు. పునఃపరిపాలించడం ఏంటి? ఓ పక్క నుంచి పూర్తిగా ఇవాళకి 40% పనులు జరుగుతున్నాయి. అట్లాగనే ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకి, మెడికల్ కాలేజీ చదువుకున్న వాళ్ళకి 26,000 ఎకరాలు ఈ మచిలీపట్నంలో పట్టాలు ఇవ్వడం పేదవాడికి. ప్రతి ఒక్కడికి ఈ 58 నెలల్లో అభివృద్ధి చేసి పేరు నాని గారు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. ఇలా పూర్వం వైపుని తీసుకొస్తా అన్నారు, పూర్వం వైపు ఏం తీసుకొస్తారో మాకైతే తెలియట్లా. ఇవన్నీ మళ్ళీ మూసేసి మళ్ళీ కొత్తగా పూర్వం వైపుని తీసుకొస్తారా? 2014 ఏమని చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ఇవాళ 2024లో ఏ విధంగా వెళ్తున్నారు? ప్రజలు మిమ్మల్ని అందరినీ ప్రతి వాళ్ళని గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కూడా కన్నులు రూపంలో చూసి వాళ్ళకి మరీ భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా ప్రీతమ నాయకుడు కాబోయే శాసనసభ్యులు పేర్ని కృష్ణమూర్తి గారు మరి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో మరి ఇక్కడ ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. బ్రహ్మరథం సుల్తానగరం ఏదో అదని ఇదని చెప్పి బయట అవతల టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టుగా ఇక్కడేం లేదు. బ్రహ్మాండంగా గతంలో ఎప్పుడూ విని రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై వారి కుటుంబాల్లో జరిగినటువంటి మేలుని గుర్తించి ఇవాళ పేరుని కిట్టుకు కానీ అలాగే సింహాద్రి చంద్రశేఖరరావు కానీ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఈరోజు బందర్ అభివృద్ధి అంటే పేరుని కుటుంబంతోనే సాధ్యమనే దాన్ని ఇక ప్రజలంతా కూడా ఈ మండలంలో ప్రజలంతా కూడా పూర్తిగా నమ్ముతున్నారని చెప్పి నేను, ఎందుకంటే ప్రతి గ్రామం ఈరోజు నేను శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిట్టు గారితో తిరుగుతున్నాను. ప్రజలు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కానీ ఇక్కడ పేర్ని నాని గారు కనబరిచినటువంటి శ్రద్ధ కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పోర్టు పనులు కానీ అట్లాగే మెడికల్ కాలేజీ పనులు కానీ ఇంకా గ్రామాల్లో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధి కానీ అట్లాగే డ్రైనేజీల అభివృద్ధి కానీ ప్రతి విషయంలో కూడా వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పెడన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 23వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలు చూడమన్న వైసీపీ 23వ వార్డులో ఒంటరులకు, వృద్ధులకు పెన్షన్ రాకపోవడం చాలా దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చేనేత, కలంకారీ పరిశ్రమకు పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, సాదరబోయిన ఏడుకొండలు, అబ్దుల్ ఖయ్యూం, బొడ్డు దీక్ష, పులి రవి, పరసా జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పెడన పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, ఈ రోజున పెడన పట్టణంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజలందరూ వెల్లడిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మరి ముఖ్యంగా డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో సరిగ్గా కొత్త రోడ్లు వేయటం కానివ్వండి, డ్రైనేజీని కట్టించడం కానివ్వండి, రిపేర్ చేయటం కానీ కనీసం చేయకపోవడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నారు, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ పెడనపట్నంలో అన్ని పనులు జరిగినాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అందినాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇందాక చూసాం, ఒక ఇంటికి వెళ్తే ముసలావిడ భర్త చనిపోయి 1.5 సంవత్సరం అయినా కానీ ఇంతవరకు పెన్షన్ లేదంట. ఇంకొకరికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత
సంవత్సరం అయినా కానీ కొత్త కార్డుకి అప్లై చేసుకుంటే మాకు కార్డు రాలేదని చెప్తా ఉన్నారు. ఊరిళ్లలో తాటకెళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ రోజున మరి పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజున పెడన పట్టణంలో ఈ వైసీపీ నాయకులు కానివ్వండి, మాజీ మంత్రి కానీ పాలన చేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అందే విధంగా మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ముఖ్యంగా చేనేత రంగం ఏదైతే ఉందో ఈ రోజున చాలా కుంటుపడిపోయింది. సొసైటీలన్నిటి కూడా అప్పులు పాలైపోయినాయి. రాధారంగ మిత్రమండలి జిల్లా కమిటీలను ఈ నెల 28న నియమిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు బొల్లి సతీష్ తెలిపారు. రాధారంగ మిత్రమండలి కృష్ణా జిల్లా కమిటీలు ఈ నెల 28న నియమిస్తున్నట్లు మండలి నగర అధ్యక్షుడు బొల్లి సతీష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాధారంగ మిత్రమండలి కమిటీల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుతం కమిటీలన్నీ రద్దయ్యాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాధారంగ మిత్రమండలి నూతన కమిటీలను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఈశ్వర్ రెసిడెన్సీలో నూతన కమిటీల నియామకం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. నా పేరు బొల్లి సతీష్, మచిలీపట్నం రాధారంగ మిత్రమండలి ప్రెసిడెంట్ని. ప్రస్తుతం రాధారంగ మిత్రమండలి నియామకాలు మొత్తం రద్దు చేయబడి మన ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని రాధారంగ మిత్రమండలిని స్థాపించింది చెన్నుపాటి శ్రీను గారు. చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో 28 ఆదివారం సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈశ్వర్ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం 5 గంటలకు చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో కొత్త కమిటీలు వేయుచున్నారు. అందరూ రంగగారి అభిమానులు, కుల మతాలకు అతీతంగా మొత్తం అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చెన్నుపాటి శ్రీనివాస్ గారు రేపు 28 ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన మచిలీపట్నం ఈశ్వర్ రెసిడెన్సీలో నూతన కమిటీ వేయటానికి నిశ్చయించారు. పెద్దలందరూ కలిసి ఆ కమిటీలో పాత కమిటీ అందరూ రద్దు చేసి నూతన కమిటీ వేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ రాధారంగ మిత్రమండలి సభ్యులు కులాలకు అతీతంగా పాల్గొని ఈ యొక్క మీటింగ్ రావాల్సిందిగా కోరుచున్నాము. రంగా గారికి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఈ కమిటీలో ఉంటారు. దయచేసి తప్పకుండా రండి అని కోరుచున్నాను. రాధారంగ మిత్రమండలి కమిటీ వాళ్ళకి పెడన్ టు బందరు మచిలీపట్నం అందరికీ మీ రాగి రమేష్ ధన్యవాదాలండి. అయితే మేము కొత్తగా కమిటీ చేస్తున్నాము. అందుకేతం నాకు రాధారంగ మిత్రమండలిలో టౌను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చారు. ఇప్పుడు మరి కొత్తగా కమిటీలు వేస్తున్నాం చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో. రేపు ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకి మరి అక్కడ ఈశ్వర రెసిడెన్సీ లాడ్జ్లో కమిటీ వేస్తున్నామండి. మరి దయచేసి రాధారంగ మిత్రమండలి వాళ్ళు అందరూ ఆయన మీద, రంగగారి మీద అభిమానులు, వీరాభిమానులు అందరూ కలిసి మా కమిటీని ఆస్వాదించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కానీ మేము చేసే కార్యక్రమాలండి, నేను పెడంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నేను చేస్తున్నాను. అయితే నేను రంగగారి పేరు మీద చాలా సేవా కార్యక్రమాలు చేశానండి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు. మచిలీపట్నం బొర్రపోతుపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను గెలిపించాల్సిందిగా టీడీపీ, జనసేన నాయకులు కోరారు. రాబోయే కాలంలో మచిలీపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు. టీడీపీ సూపర్ 6 వల్ల చేకూరే ప్రయోజనాలు ఈ సందర్భంగా ప్రజలకు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అన్ని మీకు వస్తాయి. 4,000 పెన్షన్, 50,000 పెన్షన్. అట్లాగమ్మా మన గుర్తులేండి. పార్లమెంట్ కి బాలస్వామి గారు గ్లాస్ గుర్తు, మంది సైకిల్. అందరూ చెప్పండి. ఏమ్మా పెద్దమ్మా. కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలందరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు పిలుపునిచ్చారు. నగరంలోని ఓ వేడుక మందిరంలో సంఘ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు ఆదరణ ఉండదని, సంఘపరంగా నిర్దేశించిన అనేక డిమాండ్లు కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఉన్నాయని, త్వరలో మేనిఫెస్టోలో కూడా పెడతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారని అన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు,
యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్, నాయకులు అందే జగదీష్, షేక్ మౌలాలి, కాగిత శంకర సాంబశివరావు, రాగి చంద్రశేఖర్, టి రాజ్యలక్ష్మి, ఎన్ వాణి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఇటీవల గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు సభ్యులతోటి 1000 మందితోటి ఒక ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రానున్న పరిస్థితుల్లో బీసీల స్థితిగతులు, మనము ఎవరితో కలిసి నడవాలి అనేటటువంటి ఒక సమావేశాన్ని నిర్వహించినప్పుడు అందరూ కూడా ముక్తకంఠంతో ప్రస్తుతం మనకున్న పరిస్థితుల్లో బీసీలు అనే పేరు ఎక్కువగా వాడబడుతుందే కానీ వారికి ఎటువంటి అధికారాలు లేవు, అన్ని రకాలైనటువంటి పథకాలు తీసేశారు. మనం ఏమి బీసీలకు ప్రత్యేకంగా అడిగినా కూడా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి అందరికీ వర్తించే స్కీములన్నీ కూడా మీకు అమ్మఒడి ఇచ్చాం, లేకపోతే ఇంకా వేరే స్కీములు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అవన్నీ అందరికీ ఇస్తున్నవి. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్. బీసీ సప్లానుల్లో ఉన్న నిధులన్నీ కూడా తీసుకెళ్ళి ఆ స్కీముల్లో ఖర్చు పెట్టి మళ్ళీ బీసీలకు ఏమీ లేకుండా చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా బీసీల్లో ఎంతోమందికి ఎన్నో పదవులు ఇచ్చినా కూడా మంత్రి గారు, మరి ముఖ్యమంత్రి గారు ఎవ్వరూ కూడా కనీసము 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఒక్కొక్కరికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం పట్టే పరిస్థితి. ఇవి తట్టుకోలేక ఎంతోమంది బీసీ సోదరులు మరి పదవుల్లో ఉండగానే కొంతమంది ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, అదేవిధంగా ప్రభుత్వ వైపులుగా ఉన్నటువంటి వారు వీరందరూ బయటకు వచ్చారు. వారందరితో మేము కలిసి ఏంటంటే పేరుకైతే పదవులు ఉన్నాయి కానీ మేము అక్కడికి వెళ్ళి చాలా అవమానపడ్డట్టు అయిపోయింది, మాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్తున్న సందర్భంలో మరి రాష్ట్రంలో ప్రస్తుతం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి మనోభావాలకు అనుగుణంగా మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో అందరూ కూడా వారి అభిప్రాయాలని తెలియజేయమని చెప్పాం. భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మరి బలహీన వర్గాల మీదే అత్యధికంగా దాడులు, మానభంగాలు, రేపులు, మర్డర్లు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. సో దీని మీదే మేమందరం కూడా చర్చించడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ బీసీలకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా తెలియజేశారు. గతంలో మరి కాపులు ఆ రోజున బీసీలో చర్చ క్రమంలో బీసీలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో ఆయన ఏదో బాగా ఉద్ధరిస్తాడు, బీసీలకి పెద్దపీట వేస్తాడని ప్రజలందరూ కూడా ఆశించి ఫలితాలన్నీ కూడా ఈ రోజున మరి శూన్యమైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. అంటే సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కళ్ళు. ఇవాళ సంక్షేమం అంటే బటన్ నొక్కటం కాదు, స్కీముల ద్వారా డబ్బులు వేయటం కాదు. అదేవిధంగా అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది. ఎక్కడ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు ఉన్నటువంటి ఎంత అధ్వానంగా ఉన్నాయంటే చాలా నరకయాతనలా ఉన్నటువంటి పరిస్థితి. పరిశ్రమలు లేవు. మరి పోలవరం ప్రాజెక్టు కృష్ణా డెల్టాకి చిరకాల వాంఛ. పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తయితే దాదాపు 80 టీఎంసీల నీటి కృష్ణా డెల్టాకి వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా రాజధాని 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు రాజధాని అనేటువంటి ఓ మహానగరాన్ని నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి 3 రాజధానులు అంటున్నారు. ఇక్కడ ఒక రాజధానికే సరైనటువంటి మద్దతు ఇచ్చినందుకు శంకర్రావు గారు ధన్యవాదాలు తెలుపుతూ, జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు పెట్టి మరి నా ఎస్సీ నా బీసీ అని చెప్పి వాళ్ళకి కుర్చీలు కూడా లేకుండా చేసి విదేశీయ విద్యను దూరం చేసి ఈ యొక్క బీసీలకి రానున్న రోజుల్లో గత ప్రభుత్వం విదేశీ విద్య ఇచ్చింది, ఈ ప్రభుత్వం విదేశీ విద్యను తీసేసింది. అందుకనే అందరూ కూడా మరి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎవరైతే టాపీ పనివారులు కానీ, మరి రాడ్ బెండింగ్ పనివారు కానీ అన్ని రకాలుగా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కుతుంది తప్పితే ఏమీ చేయలేదని దృష్టిలో పెట్టుకుని అవగాహన తెప్పించుకుని మీరు ఒకరికొకరికి ఈ యొక్క ప్రభుత్వాన్ని సాగనింపే విధంగా అందరూ కూడా అవగాహన తెచ్చుకుని మీకు ఈ యొక్క కూటమి అభ్యర్థులకి ఈ సంఘం తరఫున, బీసీ సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, నా యొక్క సభ్యులు మహిళా మనులకు కానీ, నా కుటుంబ సభ్యులు, కుల సంఘ నాయకులు కూడా అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా మరి రవీంద్ర గారికి కానీ,
బాలశౌరి గారికి కానీ అలాగే ఈ కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈ కూటమి తరఫున మేము కూడా వెళ్ళి ప్రచారం చేసి అందరికి కూడా వీళ్ళకి అవగాహన కల్పించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు రాగానే బీసీకి సప్లానికి మనకి అన్ని రకాలు కూడా నిధులు నామినేట్ పోస్టులు కానీ ఇస్తారని చెప్పేసి మేనిఫెస్టోలు పెడతారని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కూటమికి వాళ్ళందరం కూడా విజయంతో గెలిపించాలని తెలియజేసి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.